చూస్తున్నారు బిగ్ అప్డేట్. ఎన్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అయిపోయింది జూబ్లీహిల్స్ లో. అటు బీజేపీ కనీవిని ఎరుగని రికార్డు స్థాయిలో విక్టరీని సాధించుకుంటోంది. 243 స్థానాల్లో ఉన్న బీహార్ అసెంబ్లీలో 190 స్థానాల్లో బీజేపీ లీడ్ ని కొనసాగిస్తోంది. మహాగఠబంధన్ కనీసం కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలన్నీ కూడా ఆధిక్యతను చూపించలేకపోతోంది. 50 స్థానాలకు మహాగఠబంధన్ పడిపోయింది. ఇతరులు 3 చోట్ల మాత్రమే ఆధిక్యతను కనబరుస్తున్నారు. జనస్వరాజ్ పార్టీ ఎవరి అవకాశాలను గండికొట్టింది. ఎంఐఎం ఎవరి గెలుపు అవకాశాలను ఛిద్రం చేసింది. ఈ పోస్ట్ మార్టం జరగాలి. కానీ ఒకసారి చూడండి, బీహార్లో ఎన్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకు ముందుకు వెళ్ళిపోతోంది. ఈ గెలుపుకు కారణం ఏంటి? ఎన్డీఏ గెలుపుకు కారణం ఏంటి? మోదీ చరిష్మా, నితీష్ చరిష్మానా, రాహుల్ గాంధీ ఫెయిల్యూరా, తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రిగా అక్కడి ప్రజలు ఎందుకు వద్దు అనుకున్నారు? బహుశా పోస్ట్ మార్టం స్టార్ట్ అవుతుంది. కానీ ఇది కని విని ఎరుగని వెలుపు, ఇది కని విని ఎరుగని విజయం దిశగా పయనం. అఫ్ కోర్స్ ఇది మిడ్ రిజల్ట్స్ కానీ మనం చూడాలి, ఈ మిడ్ ట్రెండ్స్ కానీ మనం చూడాలి. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. కానీ ఏకంగా కాంగ్రెస్ ఇప్పుడు ఆ మెజార్టీని సాధించడం దాదాపు అసాధ్యం. బీహార్లో 190 స్థానాలు. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ బ్రేక్ అయిపోయి 200 మెజార్టీ దిశగా 200 స్థానాల దిశగా బహుశా బీహార్లో బీజేపీ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ శ్రేణిలో ఉత్సాహం కనిపిస్తుంది. ఓకే, జూబ్లీహిల్స్ అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తాను. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయం అయిపోయింది భారీ మెజార్టీ దిశగా. ఇక్కడ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ దిశగా దూసుకు వెళ్ళిపోతున్నారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు కౌంటింగ్ కేంద్రం దగ్గర. హేమ, కౌంటింగ్ కేంద్రం దగ్గర తాజా పరిస్థితి ఏంటి? ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు చక్కగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు లీడ్ వస్తుంటే ఒకవైపు స్క్రీన్స్ లో తమ అభ్యర్థి ఏదైతే విన్నింగ్ ని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 5 రౌండ్లు ముగిశాయి. 5 రౌండ్లో కూడా 12,000కు పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కూడా ప్రస్తుతం మనం బిగ్ టీవీలో కూడా చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉందో ఎన్నికల సడలి అదంతా కూడా ఎప్పటికప్పుడు బిగ్ టీవీ ద్వారా చూస్తూ ఉన్నారు. చూసి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించి ఎన్ని ఓట్లు నమోదయ్యాయి ఏంటి అంటూ కూడా చూస్తున్నారు. ఒక్కసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 5 రౌండ్లో కూడా 12,000కు పైగా ఓట్ల లీడ్ లో ప్రస్తుతం నవీన్ యాదవ్ దూసుకుపోతూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులు అయ్యే విధంగా కూడా ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్ కూడా అదే ఉంది. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, అంత సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రస్తుతం ఇక్కడ కార్యాలయంలో వచ్చి పెద్ద ఎత్తున సందడి వాతావరణం క్రియేట్ అయింది. తమ అన్న నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంకో బిడ్డగా భావిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఏదైతే ప్రస్తుతం ఆ రిజల్ట్ కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి విక్టరీ ఎలా ఉంది? మొత్తానికి 12,000 జూబ్లీహిల్స్ అంతా ఈ రోజు అయితే పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ జనం గాని, ఇక్కడ ఒక పండుగ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత భారీ ఎత్తున జూబ్లీహిల్స్ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ లో